90% 95% అయితే యాక్యురసీ ఉంటుంది. ఒక 5% అటు ఇటు రేషియోస్ ఇందాక ఏదైతే చెప్పానో, ఎవరైతే సహకరించకపోయిన వాళ్ళు కానీ, హౌస్ లాగా చేసుకున్న వాళ్ళు కానీ, ఎవరైతే అవి ఉంటాయో అవి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అంతేగాని సర్వేని తప్పు అనడం అనేది కొంచెం రాంగ్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్సే పోయి వర్క్ చేశారు. అవును. గవర్నమెంట్ ఆఫీసర్స్ పోయి వర్క్ చేసినప్పుడు అది తప్పు ఎలా ఉంది? గవర్నమెంట్ ఆఫీసర్స్ కరెక్ట్ పని చేయనట్ట కాదు కదా. గవర్నమెంట్ ఆఫీసర్ చేశారు కాబట్టి, గవర్నమెంట్ చేసింది కాబట్టి, ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే గవర్నమెంట్ ఆఫీసర్ చేశారు. ఈరోజు ఈ ఇంటింటి సర్వే కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ చేశారు. సో సర్వేలు అనేవి చేయడం కరెక్టే, కానీ అది 100% కరెక్ట్ అనడం అయితే అవాస్తవం. ఎందుకంటే అందులో ఒక 95% అయితే యాక్యురసీ ఉంటుంది. దాన్ని ప్రజలు కొంచెం అవగాహన చేసుకుంటే బాగుంటుంది అక్కడ. ఇక మిగిలిన కొంతమంది నాయకులు ఏంటంటే కొంచెం నాయకులు మెప్పు కోసం, ప్రజల మెప్పు కోసం కొంత పోరాటం అనేది చేస్తుంటారు, ప్రొటెస్ట్లు చేస్తుంటారు. ఇవన్నీ కామన్. ఎందుకంటే ఒకడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా యుద్ధం అంటే అదే కదా. ఎవరు ప్రొటెస్ట్ చేయకపోతే యుద్ధం ఎలా అవుతుంది? అంతే, అది ఈజీ గో అవుతుంది. సో ఒకరు వర్క్ చేస్తూనే ఉండాలి, ఇంకొకరు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే దాంట్లో ఉన్న వాస్తవం అవాస్తవం ఏందనేది ప్రజలకు అర్థమవుద్ది. సో ఇది జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు నిరంతర ప్రక్రియ. ఇంకొక 3.5 సంవత్సరాలు గవర్నమెంట్ జరుగుతుంది కాబట్టి 3.5 సంవత్సరాలు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ